హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ మాత్రం మర్చిపోతున్నా. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. సీత వర్క్ చేసుకుంటుండగా అదే సమయానికి మధు వస్తుంది. ఏంటి సీత, పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఇక అదేదో సామెత చెప్పినట్టు ఇక నేను మోడలింగ్ రెడీ వస్తే నువ్వు కూడా నన్ను చూసి మోడలింగ్ రెడీ వచ్చావని చెప్పేసి సీతను ప్రశ్నిస్తూ ఉంటుంది మధుమిత. నాకు నిన్ను ఇమిటేట్ చేయాలని కూడా లేదు, అసలు డామినేట్ కూడా చేయాలని కూడా లేదు, నీతో కాదు అసలు నాకు ఎవ్వరితో పోటీ లేదు అని చెప్పేసి సీత అంటుండగా, మరి ఎందుకే ఇక ఈ పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చో, ఎప్పుడైనా ఇలాగ రెడీవా అని చెప్పేసి మధు అడుగుతూ ఉంటుంది. ఈ డ్రెస్ నాకు ఇష్టం ఉండి కూడా వేసుకోలేదు, నువ్వేదో పెద్ద పిగ్గర్ అయ్యి ఆఫీస్కి టింగు రంగా అనుకుంటూ ఈ డ్రెస్ వేసుకొని వస్తున్నావు కదా, అలా నేను కూడా ఉండగలదని ఇలా వేసుకొని వచ్చాను అని చెప్పేసి సీత అంటుండగా, మరి దీన్ని ఏమంటారమ్మా, నాతో పోటీ పడడం కూడా అంటారు కదా అని చెప్పేసి మధు అంటుండగా, కాదు కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు అని చెప్పేసి సీత మాటలు విని మధు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కోపంగా అనిపించిందా నీ మాట చెప్పినందుకు? ఎందుకంటే నువ్వు పొద్దున రేవతిని పిన్నిని మేనస్ లేకుండా అసలు సంస్కారం మర్చిపోయి నాన్న ఎలా మననిద్దరిని పెంచారో అది మర్చిపోయి తన మీద నువ్వు ఎంత కోపంగా మాట్లాడావో, సంస్కారం మర్చిపోయి ఎంత హీనంగా మాట్లాడావో ఇదంతా నాకు తెలుసు అని చెప్పి సీత అంటుండే. ఓహో, ఇప్పుడు ఆవిడ నీకు చెప్తే ఇదంతా నువ్వు నన్ను డామినేట్ చేయడానికి ఇలా డ్రెస్సెస్ వేసుకొని వచ్చావా అని చెప్పేసి ఇక మధు అంటూ ఉంటుంది. నువ్వు అన్నావని కాదు, నీకు బుద్ధి చెప్పడానికి ఇక అందరూ నీలాగా ఉండాలి అని నువ్వనుకుంటున్నావు. నీవు అందరిలా ఉండడం కాకుండా ఒక మనిషిలాగా మారుతావని నేను చెప్తున్నాను. ఎందుకంటే శివకృష్ణ పిల్లలు అంటే సాంప్రదాయానికి మారుపేదైన పిల్లలని అనుకోవాలి, అలా మనం ఉండాలి. కాకపోతే నీవు ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఇతరులు కూడా అలా ఇస్తారు. పొద్దున తనని బాధ పెట్టావని తను చాలా బాధపడింది ఆ పిన్ని అని చెప్పేసి అంటుండగా, ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు నన్ను డామినేట్ చేయడానికి నువ్వు ఈ డ్రెస్ వేసుకొచ్చావని నాకు అర్థమైంది. అక్క, డామినేట్ అనుకుంటావో చీపురు కట్ట అనుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నీ చెప్పేది ఏంటంటే నువ్వు పద్ధతిని మార్చుకో. అయినా నీ సలహాలు వినడానికి నేను నీ క్యాబిన్ దగ్గర రాలేదే, ఇంకొకసారి మాట్లాడడం తగ్గించని చెప్పడానికి వచ్చాను. అక్క, ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు నువ్వు నేర్చుకో, పద్ధతి గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు అని చెప్పేసి సీతతో మధు గొడవ పడుతూ ఉంటుంది. అదే సమయానికి ఇక రామ్ అక్కడికి వస్తాడు. ఏంటి గొడవ పడుతున్నారు? అబ్బాయి ఏం లేదండి, మా అక్కకు కాస్త గడ్డి పెడదామని అనుకుంటాను. ఏ సీత, నిజమే కదా, పొద్దున చేసిన దానికి కాస్త గడ్డి పెడుతున్నాను. అయినా ఇక్కడ నుంచి నువ్వు దయచేయక్క, నాకు వర్క్ ఉంది, చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి సీత మాటలు విని కోపంతో మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి సీత, ఇక్కడ ఆఫీస్లో గొడవ పడకు, ఇక పరువు పోతుంది. లేదు మామ, అక్కే వచ్చి గొడవ పడుతుంది. పొద్దున్న రేవతి పిన్ని చాలా బాధపడింది, ఆ విషయం నాకు తెలిసింది. అయినా పొద్దున అలా చేయడం కూడా పొరపాటే. సరే, నేను వర్క్ చూసుకో, నేను వెళ్ళిపోతాను. సర్లే మామ అని చెప్పేసి సీత వర్క్ చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో బామ్మ కాస్త సుమతిని కలుసుకుంటుంది. ఇక సుమతిని హక్ చేసుకున్న తర్వాత చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ సుమతి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు చనిపోయావో బ్రతికున్నావో తెలియక నేను ఏడవని రోజు లేదు, నీ ఫోటో పెట్టుకొని ఏడవని రోజు లేదని చెప్పేసి ఇక బామ్మ సుమతితో అంటూ ఉంటుంది. లేదమ్మా, నీ ప్రేమే ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చింది అని చెప్పేసి అంటుండగా, అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా, ఏమైపోయాం చెప్పేసి అమ్మ అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయాను. ఇక అనాథాశ్రమంలో చాలా రోజుల నుంచి ఉన్నాను. ఇప్పుడు నా అత్తారింటికి వెళ్ళాను, కాకపోతే కొన్ని కారణాల వల్ల నీ దగ్గరికి వచ్చానమ్మా అని చెప్పేసి అంటుండగా, సరే అమ్మా ఇంటికి పద, ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య నిన్ను చూస్తే ఇక ఎంత సంబరపడిపోతాడో అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే అన్నయ్య నా మీద కోపం పోయిందమ్మా, పోయిందా అని చెప్పేసి సుమతి అడుగుతుండగా అప్పుడు బామ్మ తలకి కిందికేస్తుంది. అంటే ఇంకా నా మీద అన్నయ్యకు కోపం పోలేదా?
కోపం పోలేదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. సరేమ్మా నువ్వైతే ఇంటికి రా అని చెప్పేసి సుమతిని ఇంటికి తీసుకెళ్తుండగా ఈలోపు హాల్లో కూర్చొని లలిత శివకృష్ణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా సుమతి అలా గల్మ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ఇంట్లో కాళ్ళు పెడుతుండగా ఆగని చెప్పేసి ఒక్కసారిగా శివకృష్ణ గట్టిగా వచ్చేసరికి ఇక సుమతిని చూసి లలిత సంతోషపడుతూ ఉంటుంది. శివకృష్ణ కోపంగా చూస్తారు. అసలు చచ్చిన దానివి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో అసలు ఇంటికి వచ్చిన ఆడబిడ్డను అలా ఎందుకు అంటున్నారండి, లోపలికి రానివ్వండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక సుమతి మన ఇంటికి వచ్చింది, రానివ్వండి అని చెప్పేసి లలిత అంటుంది. అప్పుడు వెంటనే శివకృష్ణ, లలిత నా మాట తీసేసినందుకు ఇక ఎప్పటికీ నేను ఎవరిని క్షమించను అని చెప్పేసి ఇక ఈ విధంగా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు శివకృష్ణ. ఎన్ని రోజులకు ఇంటికి తిరిగి వచ్చిందిరా, ఈసారైనా దాన్ని క్షమించరా అని చెప్పేసి బామ్మ శివకృష్ణను బ్రతిమిలాడుతూ ఉంటుంది. లేదు అది చచ్చిందని నేను ఎప్పుడో నీళ్ళు వదిలేసుకున్నానని చెప్పేసి అనేసరికి సుమతి ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఏమండి ఇక ఇలా అని అన్ని పాపాలు చేసి మన మధుని దూరం చేసుకున్నాం, ఇంకా ఇన్ని పాపాలు చేసిన అవసరం లేదు, ఇంకా బాధ పెట్టిన అవసరం లేదు, ఇన్ని జరిగినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఎలా, అంతేకాకుండా ఇంటి ఆడబిడ్డను కష్టపెట్టడం ఆ పాపమే కావచ్చు మన పిల్లలకు తగులుతుంది అని చెప్పేసి లలిత మాటలు విని శివకృష్ణ మౌనంగా ఉండిపోతాడు. ఇక మరోవైపేమో మహాలక్ష్మి మధుమితను ఇక రామ్ను కలపడానికి ప్లాన్ వేస్తుంది. ఎలాగైనా ఆఫీస్లో కలుపుదాం అనుకుంటే ఈ సీత వచ్చి ప్లాన్ మొత్తం చెడగొట్టింది. అందుకనే స్వతంత్రంగా ఇక ఒక డీల్ ప్రకారంగా వీళ్ళిద్దరిని బయటికి పంపించాలని చెప్పేసి మహాలక్ష్మి, అర్చన, జనగిరి ప్లాన్ వేస్తారు. ఇక వెంటనే క్యాబిన్లోకి వచ్చి మహాలక్ష్మి రామ్తో ఇక మధుమితతో ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మధుమిత దగ్గరికి వచ్చి మహాలక్ష్మి, మనం ముందుగా అనుకున్నట్టుగా ఇక మీరిద్దరు బయటికి వెళ్ళి గోకుల్ కంపెనీకి వెళ్ళి మీరిద్దరు కలిసి డీల్ మాట్లాడండి అని చెప్పేసి మహాలక్ష్మి రామ్కి మధుమితకి చెప్తూ ఉంటుంది. అలాగే పిన్ని అని చెప్పేసి రామ్ అన్న తర్వాత డీల్ అయిపోయిన తర్వాత అలాగే అక్కడ పక్కకు ఉన్న తాజ్ హోటల్కి వెళ్ళి మీరు అక్కడ లంచ్ చేయండి అని చెప్పేసి జైనా చెప్తూ ఉంటారు. లంచ్లో మీతో పాటుగా కొంతమంది బిజినెస్ పీపుల్స్ మీట్ అవుతారని చెప్పేసి జైనా అంటుండగా అప్పుడు కోపంతో సీత చూస్తూ ఉంటుంది. అప్పుడు మధుమిత వెటకారంగా సీత వైపు అలా చూస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెంటనే ఇక వెళ్ళండి టైం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెళ్ళండి రామ్ అని చెప్పేసి గిరి అంటుండగా సరే అని చెప్పేసి మధుమిత రామ్ వెళ్తుండగా అప్పుడు వెంటనే సీత చెయ్యి అడ్డుపెట్టి ఆగండి అని చెప్పేసి అంటుంది. ఇక మధుమిత రామ్ అక్కడే ఆగిపోతారు. నేను వస్తానని చెప్పేసి అంటుండగా నువ్వెక్కడికి అని చెప్పేసి మహా అంటుండగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి సీత అంటుంది. నీలాంటి స్టోర్ మేనేజ్ వెళ్ళే ప్లేస్ కాదది అని చెప్పేసి మహా అంటుంది. రామ్ మధుమితలు ఇక అలాంటి విఐపులు కలిసే ప్లేస్ అక్కడ, నీలాంటి స్టోర్ రూమ్ ఇక ఊడ్చే వాళ్ళు కలిసే ప్లేస్ కాదది అని చెప్పేసి మహాలక్ష్మి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మధుమిత వెటకారంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. నీలాంటి దాన్ని గేటు ముంగటి కూడా రానివ్వరు అని చెప్పేసి సీతను అవమానిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. నువ్వు స్టోర్ రూమ్లో వర్క్ చేసేదానివి, స్టోర్ రూమ్లో మాత్రమే పరిమితం, నాలాంటిది ఇక ఎలా రిచ్ పీపుల్లో ఉండాలో అలాగే ఉంటుంది, అయినా స్టోర్ రూమ్ వర్క్ చేసేదానివి రిచ్ పీపుల్ని అందుకోవడం ఈ జన్మలో సరితూగది అని చెప్పేసి మధుమితల మాటలు విని ఒక్కసారిగా సీత షాక్ అయిపోతుంది. రామ్ కూడా షాక్లో ఉండిపోతాడు. మరి సీత మధుమితకు మహాలక్ష్మికి ఇక ఎలా బుద్ధి చెప్పి ఇక రామ్తో ఎలా వెళ్ళబోతుందో నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.